వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ. నేను ప్రసన్న. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ వైస్ ఛాన్సలర్ కాకుండా వైఎస్ఆర్ ఛాన్సలర్ గా వైసీపీ నాయకునిగా వ్యవహరిస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ తరగతికి చెందిన విద్యావేత్తను వీసీ రాజకీయ కక్షతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. గాజువాక అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సతీమణి డాక్టర్ లావణ్యదేవిని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే నెపంతో వీసీ ప్రసాద్ రెడ్డి సస్పెండ్ చేశారని అన్నారు. పూర్తిగా వైసీపీ కండువా కప్పుకున్న కార్యకర్తగా వీసీ ప్రసాద్ రెడ్డి ప్రవర్తిస్తున్నారన్నారు. లావణ్యకు రావాల్సిన ప్రమోషన్ ఆపేశారన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఏయూను వైసీపీ ఆఫీస్ గా వీసీ ప్రసాద్ రెడ్డి మార్చారని విమర్శించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డి అలాగే అక్రమ మార్గంలో నియమింపబడినటువంటి రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్ వీరిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు భార్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నటువంటి కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ లో జి లావణ్యదేవి గారిని కక్ష కట్టి కించపరిచేలాగా ఎప్పటికప్పుడు ఆవిడ మనోభావాలు దెబ్బతినేలాగా వీసీ ప్రసాద్ రెడ్డి వ్యవహరించి ఇంకా ఎట్టకేలకు ప్రభుత్వం పోతుంది, వైసీపీ ఖాళీ అయిపోయింది, ఈ యూనివర్సిటీ నుంచి సాగనంపేస్తారు, తరిమి కొడతారని చెప్పి వీసీ ప్రసాద్ రెడ్డికి స్టీఫెన్లకి అర్థమైపోయి వీళ్ళకి ఎటువంటి గత్యంతరం లేక జి లావణ్యదేవి గారిని ఎన్నికల్లో పాల్గొన్న సాకుతో సస్పెండ్ చేయడం అనేది వీసీ ప్రసాద్ రెడ్డి స్టీఫెన్ల యొక్క దుర్మార్గమైన చర్య. ఒక భారతదేశంలో హిందూ స్త్రీ తన భర్తకి విజయం చేకూర్చాలని చెప్పి హారతి ఇవ్వడం తప్పండి. జి లావణ్యదేవి గారి మీద కక్షపూరితంగా ఆమెని ఇవాళ ఎలక్షన్ విధుల్లో పాల్గొందని చెప్పి షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఆమె వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు, నేను తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోలేదు, పాంప్లెట్లు పంచలేదు, ప్రచారంలో పాల్గొనలేదని చెప్పి కేవలం తన స్నేహితులను కలవడానికి వెళ్తే కేవలం ఒక్క సాకుతో ఏ విధంగా వీసీ ప్రసాద్ రెడ్డి జేమ్స్ స్టీఫెన్లు అసలు ఇచ్చారు. మొట్టమొదటి నుంచి కూడా ఈ లావణ్యదేవి గారిని ఈ ప్రసాద్ రెడ్డి కక్ష కట్టడానికి నిదర్శనం.